నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అదాని అవినీతి వెనుక ప్రధాని మోడీ ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గజ్వేల్లో బీఆర్ఎస్ నిర్వహించిన కృతజ్ఞతా సభలో పాల్గొన్న హరీష్ రావు కేసీఆర్ను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. కేసీఆర్ గజ్వేల్ను అభివృద్ధి పదంలో నడిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా చాలా బాగా చేసుకున్నారు. గజ్వేల్ అనేటువంటిది ఇలా అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది. మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగట్టే ప్రయత్నం చేశారు. అది ఇలా మనం చేసిన పని. కానీ వీళ్ళు వచ్చి నిలబడే రోజు కానీ కేసులే కేసులు. మా తమ్ముడు చెప్పిండు, మా వర్గాల తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏది ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు, క్రిమినల్ కేసులు, రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు? కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు. మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఎస్సిఎస్ చైర్మన్లను దించడం, మా ఎంపీలను దించడం, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టడం, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు. అక్కడ మాట్లాడిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్సు యాత్రలో మాట్లాడిండు. ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది. అదాని అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది. ఈ రెండు వ్యక్తుల చేతుల్లో 500 కంపెనీలు ఉన్నాయి. అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడారు. పొద్దుగాల రాహుల్ గాంధీ అదాని అవినీతి పరుడు, అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే పొద్దుకేమో రేవంత్ రెడ్డి పోయి అదానిని అందించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని కరెక్టా, రాహుల్ గాంధీని కరెక్టా? ఆయనేమో అవినీతి పరుడు అంటాడు, ఈయనేమో అందించుకుంటాడు. ఈయనపై 12,200 కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇవాళ ఏంటనేది మనకు అర్థమైతలేదా? ఇలా బీజేపీ లాంటి మతతత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, సెక్యులరిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఏమే బీజేపీతో కొట్లాడటమన్నారు. మొన్న పోయిన ఢిల్లీకి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యంటే ఇచ్చేది లేదు పోరన్నారు. మరి కొట్లాడుతురా, పులదండలేస్తూ మెడలు వచ్చుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు. పూలదండలేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.